ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్. పిఎస్ఎస్ఎం స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా సన్షైన్ బిఫోర్ ద డాన్, నక్షత్ర లోకాలు బై జూడీ సటోరి. ఇందులోంచి చాప్టర్ 17 ఎట్సాస్కు తిరుగు ప్రయాణం, రిటర్న్ టు ఎట్సాస్, ఈ చాప్టర్ నుంచి ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా పిఎస్ఎస్ఎం ఆది గురువైన శ్రీ సదానంద యోగిజీ, మన ప్రీతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండ్ స్వర్ణమాల పత్రిజీ, జూడీ సటోరి మేడంకు, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్ అందరికీ, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్కు, వింటున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. ఎట్సాస్కు తిరుగు ప్రయాణం. అలీజా వంటింట్లోకి వెళ్లి ఎసేనియా కొన్ని పండ్లు కొన్ని బిస్కెట్లు ట్రేలో పెట్టుకుని వచ్చింది. అవి తింటూ మాట్లాడుకోసాగారు. ఇంకా 3 రోజుల పాటు జాగ్రత్తగా నిప్పుగుట్టి పైన ఉన్న గదిలోనే గడపాలనుకున్నారు. కాప్రిసియో గురించి చెప్పసాగాడు మోస్టీనియా. అతను తన దగ్గరకు వచ్చి తిరుగుబాటు గురించి చెప్పినప్పుడు మోస్టీనియా కూడా ముందు నమ్మలేదు. నా వాళ్లతో నేను రహస్యంగా పరిశోధించాను. ఆ తరువాత ఒకరోజు కాప్రిసియోను నా ఆఫీస్కి పిలిచాను. నాకు ఏమైందో తెలియదు. నీకు ఒక లెటర్ ఎలోహింకు, మరో లెటర్ క్రుసియాసస్కు, మిగతా ఇతర నక్షత్ర జాతులకు నాయకులకు వ్రాశాను. నీకు గీసి పంపిన మ్యాప్ కూడా నాకు ఎలా వచ్చిందో తెలియదు. నా మనసులో వాటి చిత్రాలు మెదిలాయి. నేను వేసి కాప్రిసియోకి ఇచ్చి పంపాను. ఆ తరువాత తిరుగుబాటు సంగతి ఎవరికి చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచించాను. నా రవాణా నౌక ఎక్కి నా ఇంటికి వెళ్లి ఆ విషయమై దీర్ఘంగా ఆలోచించాలనుకున్నాను. 2వ రోజు రాత్రి 3 వ్యక్తులు నా ఇంట్లోకి చొరబడ్డారు. వాళ్ళు నా మీద పడి నన్ను కట్టేశారు. బహుశా వాళ్ల పనులకు నేను అడ్డు వస్తానని భావించారు కాబోలు. కానీ ఎందువల్లనో వాళ్ళు నన్ను చంపలేదు. నల్లటి కోటులో ఉన్న మార్ఫెడో నాకు కాపలా కాసేవాడు. కానీ రోజు ఏదో ఒక టైంలో మరొక వ్యక్తి వచ్చేవాడు. రాత్రిపూట మాత్రమే మార్ఫెడో ఒక్కడే కాపలా కాసేవాడు. కానీ ఎసేనియా, నువ్వు ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది? చీకట్లో నీ గొంతు విని నేను కలగంటున్నాను అనుకున్నాను. నిజానికి నీ గురించి చాలా కలలు కన్నాను కూడా, అడిగాడు మోస్టీనియా. చిన్నగా నవ్వింది ఎసేనియా. తన 2 చేతులను మోస్టీనియా చుట్టూ వేసింది. మేము మింటకా నుండి వచ్చేటప్పటికి లైరాకు వెళ్లిన టాస్క్ ఫోర్స్ వెనక్కు వచ్చి అనుమానాస్పదంగా అక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్పింది. కానీ క్రుసియాసస్కు, మా నాన్నగారికి ఏదో సరిగ్గా లేదు అని హృదయంలో గట్టిగా అనిపించింది. లైరాకు వెళ్లిన ఆ దళం నీ గురించి ఏమి సమాచారం తెలియడం లేదని చెప్పారు. నేను మా నాన్నను, క్రుసియాసస్ను అడిగాను. నేను లైరాకు వెళ్లి కౌన్సిల్ సమావేశంలో నూతన మానవ సృష్టి పూర్తి అయిందని చెబుతానని. నిజానికి నిన్ను వెతకడమే నా ఉద్దేశం. ఎలా మొదలు పెట్టాలో నాకు ఏమీ అర్థం కాలేదు. బ్లూ ఫామ్ హోటల్లో దిగాను. ఆ రాత్రి తాళం చెవిని చేతుల్లోకి తీసుకుని రుద్దాను. అది నీ శక్తులకు దగ్గరగా ఉన్న అనుభూతినిస్తుంది. ఆ రోజు దాన్ని చేతిలోకి తీసుకొని ఆల్డిబ్రాన్ యువకుడు నేర్పించిన మంత్రాన్ని 9 సార్లు జపించాను. నువ్వు ఎక్కడున్నావని అడిగాను. అప్పుడు నేను నువ్వు కట్టివేయబడి ఉన్న ఒక దృశ్యాన్ని చూశాను. నువ్వు ఉన్న గది అంతా కనిపించింది. ఆ గది నీ కాటేజ్లోనిది అని గుర్తుకు వచ్చింది. అంతే. బ్లూ ఫామ్ హోటల్లో అడిగి ఓ రవాణా నౌకను తీసుకొని ఇక్కడికి వచ్చాను. మిగిలిందంతా నీకు తెలిసిందే, అంది ఎసేనియా. అన్నయ్య గురించి ఎసేనియా వర్ణించేటప్పుడు మోస్టీనియా కళ్ళు తడి అయ్యాయి. ఎసేనియాను అన్నయ్య కలిసింది, ఆశీర్వదించింది అన్న ఊహ అతడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒక్క ఉదుటున ఎసేనియాను హక్ చేసుకున్నాడు. ఆమె నా అమ్మమ్మ మాత్రమే కాదు, నాకు అమ్మ కూడా. నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు ఒక నక్షత్ర నౌకలో వీనస్కు వెళుతుండగా నౌక అదృశ్యమైంది. ఈనాటికి వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలియదు. నా అమ్మమ్మ తాతయ్యలు నన్ను చేరదీశారు. నీకు తెలుసా, అమ్మమ్మ వేగాకు చెందినది. ఆ నల్లటి కళ్ళు అదే చెబుతాయి. ఆమె అతీంద్రియ జ్ఞానం కూడా చాలా గొప్పది. నాకు అదే వచ్చినట్లుంది. కాప్రిసియో లైరాకు రాకముందే లైరాలో ఏదో జరగబోతోందని, జీవితం సమతుల్యత కోల్పోతోందని అనిపించేది. అతడు నన్ను కలిసినప్పుడు నేను కూడా ముందు అతడిని నమ్మలేదు. కానీ నాకు అతడు ఓ ముద్రికను ఎడమ చేతి మధ్య వేలికున్న ఉంగరాన్ని చూపించాడు. దానిని అతని తల్లిదండ్రులు ఇచ్చారట. ఆ ఉంగరం మీద ఉన్న గుర్తులు రాజుల గుర్తులు. మన నక్షత్ర జాతులవి కాదు, మన గెలాక్సీది కాదు. నక్షత్ర ద్వారానికి ఆవల ఉన్న ఉన్నత పరిధులు చెందినవి. కాప్రిసియో మనలో ఒకడు కాదు. ఏ రూపం కోరుకుంటే ఆ రూపాన్ని ధరించే సామర్థ్యం ఉంది అతనికి. అతనిని ఉన్నత కాంతి జీవులు పంపించారన్న విశ్వాసం కలిగింది. ఉన్నత కాంతి జీవులు నక్షత్రపు ద్వారం అన్ని ఆత్మలకు తెరవబడి ఉండాలని కోరుకుంటున్నారు. వారు మన సంకల్ప స్వేచ్ఛను అడ్డుకోలేరు. కానీ కాంతిని తమలో పొదుపుకున్న వారి మనసుల్లోకి సరి అయిన ఆలోచనలు పంపించగలరు. ఎసేనియా సిరియస్ కౌన్సిల్కి లెటర్ ఇచ్చాక కాప్రిసియో ఏమయ్యాడో తెలుసా, అడిగాడు మోస్టీనియా. తెలియదు, అంది ఎసేనియా. మోస్టీనియా చాలా నీరసంగా, శక్తిహీనంగా కనిపిస్తున్నాడు.
ఎసేనియా క్రితంసారి మోస్టినియాను లైరాలో కలిసి వెళ్ళాక లైరా కౌన్సిల్ సభ్యురాలు మోస్టినియాకు చేరువ కావాలని చూసింది. ఆ శక్తిని ఎసేనియా పసిగడుతోంది. ఈ ఆలోచనలను చదివిన మోస్టినియా నువ్వు వెళ్ళిపోయాక ఆమె ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూ ఉండేది. నేను ఆమె నుండి దూరంగా రాగానే జబ్బుపడ్డాను. నేను అందులో నుండి బయటపడ్డానికి కొంత సమయం పట్టింది. లైరాలో మామూలుగా జబ్బుపడ్డం అనేది ఉండదు. మేము సాధారణంగా మమ్మల్ని మేము స్వస్థత పరుచుకుంటాము, సమత్వంలోకి తెచ్చుకుంటాము. నేను నా గదిలో పక్క మీదను పడి ఉండి స్వస్థత చేకూర్చమని సహాయపడమని ప్రార్థించాను. ఆమె నుండి నేను దూరంగా వచ్చేసినా ఇంకా ఆమె శక్తి నన్ను, నా జీవశక్తి లాగివేస్తోంది. కాప్రిసియో నన్ను కలవడానికి వచ్చినప్పుడు పూర్తిగా నాలా లేడు, కానీ నన్ను కలిశాక నాలా మారాడు. సరేలే, నేను బందీగా ఉండకపోతే నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి ఉండేదానివి కాదు కదా అంటూ నవ్వుతూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. 3 రోజులు వాళ్ళను వెతుకుతూ ఎవ్వరూ రాలేదు. 3 రోజుల తర్వాత ఇక ఎక్సాస్కు బయలుదేరదారు అనుకున్నారు. అలీజా ఇచ్చిన పాత దుస్తులు వేసుకుని లైరా తరహాలో జుట్టు ముడివేసుకుని తయారయ్యింది. ఇప్పుడు నువ్వు అచ్చం లైరా అమ్మాయిలాగే ఉన్నావు అంది నవ్వుతూ అలీజా. ఎవరు నిన్ను సిరియస్ నుండి వచ్చావని అనుకోరు అంది. మోస్టినియా కూడా ఎప్పటిదో ఒక పాత చొక్కా వేసుకుని స్థానిక లైరన్లా తయారయ్యాడు. ముగ్గురు అలీజా పాత రవాణా నౌకలో బయలుదేరారు. మోస్టినియా దానిని నడపసాగాడు. ఎట్సాస్ టౌన్ వైపు వారి నౌక ఎగురుతుండగా వారి నౌక క్రిందుగా ఖనా టెర్మినల్ను చూశారు. దాని పక్కగా యూనిఫామ్లో ఉన్న పోలీసులు వరుసగా నిలబడి ఉన్నారు. వారి వాహనాన్ని ఎలా ఎక్కడ దింపాలా అని ఆలోచిస్తున్నాడు మోస్టినియా. కుడివైపుకు త్రిప్పు మోస్టినియా అంది అలీజా. ఆ ఇళ్ల మీదుగా వెళ్ళామంటే ఓ గడ్డి మైదానం దగ్గరకు వెళ్తాము. అక్కడ మన నౌకను దింపి మా ఫ్రెండ్ జోనాస్ ఇంటికి నడిచి వెళదాము. మీరు అక్కడ కూర్చొని ఉంటే నేను టౌన్లో వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అంది అలీజా. మోస్టినియా ఆమె చెప్పినట్లే చేశాడు. అక్కడ ఉన్న నీలిరంగు రాతి కట్టడాన్ని చూస్తూ అడిగాడు మోస్టినియా. నువ్వు నీ బృందంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాతిని ముట్టుకోమన్నాను. మీ అందరికీ దర్శనాలు వచ్చాయి కదా ఎసేనియా. నాకు వచ్చిన దర్శనాన్ని నేను మర్చిపోలేను. నువ్వు, నేను మా ప్రజల మధ్య లైరాలోని గొప్ప హాలులో పెళ్లి చేసుకున్నాము. ఈ నీలి రాళ్లు నిజంగా మ్యాజిక్ రాళ్లు. అవి త్రికాల జ్ఞానులు అన్నాడు. వాహనాన్ని ఓ పెద్ద చెట్టు కింద గోడ పక్కగా దించాడు. అందరూ దిగి నడవసాగారు. ముందు అలీజా, వెనక చేతిలో చెయ్యి వేసుకొని మోస్టినియా, ఎసేనియా నడుస్తున్నారు. ఎట్సాస్ నగరం కొండల మధ్యగా ఏర్పాటై ఉంది. త్వరగానే వాళ్ళు ముగ్గురు లేత నీలిరంగు రాళ్లతో కట్టిన ఇంటి దగ్గరకు వచ్చారు. లోపల చిన్న తోట, గులాబీ రంగు పువ్వులు, 2 వైపులా ఉన్న దారి. గుమ్మం దగ్గరకు వెళ్లి తలుపు కొట్టింది అలీజా. కాసేపట్లో ఓ యువతి వచ్చి తలుపు తీసింది. హలో అలీజా, మీరు రావడం ఆనందంగా ఉంది అంటూ వెనుకగా ఉన్న మోస్టినియా, ఎసేనియాలను చూసింది. హాయ్ మోస్టినియా, మీరా, రండి. మీరు ఏమయ్యారు? మిమ్మల్ని అనునాకి దౌర్జన్యకారులు బంధించారని అంతటా చెప్పుకుంటున్నారు. కూర్చోండి, తాతగారిని పిలుస్తాను అంటూ హడావుడిగా లోపలికి వెళ్ళింది. మోస్టినియా, ఎసేనియా, అలీజా కాగితాలు, పుస్తకాలతో నిండిన ఓ పెద్ద గదిలో, చాలా సౌకర్యవంతంగా ఉన్న గదిలో కూర్చున్నారు. ఆవిడ ఎవరు మోస్టినియా? ఈజే, చిన్ననాటి స్నేహితురాలు. జోనస్ మోస్టినియా అమ్మమ్మ, అన్నయ్య, తాతయ్యలను కలవడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఆడుకునేవాళ్లు. థామస్ జవాబిచ్చింది అలీజా. ఎంత దారుణం, నిన్ను బంధించి ఆ నేరాన్ని అనునాకి పైన తోశారు అంది అలీజా. అవును, అది ఒక దురాలోచనతో చేసిన ప్రచారం అన్నాడు మోస్టినియా. వాళ్ళు నన్ను నాశనం చేసి దాన్ని అనునాకి మీద తోస్తే ఆపై వాళ్లే నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పడానికి సులభంగా ఉంటుంది కదా. బహుశా నిదానంగా నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకున్నాకే నన్ను చంపవచ్చునని అనుకున్నారు కాబోలు అన్నాడు మోస్టినియా. ఒక మనిషి దాదాపు పరిగెడుతున్నట్టుగా వచ్చాడు ఆ గదిలోకి. మోస్టినియా, అలీజా ఎలా వచ్చారు ఇక్కడికి? నీకు తెలుసా, లైరా అంతటా నీ కోసం పహారా కాస్తున్నారు. ఓ అనునాకి స్త్రీ నిన్ను బంధించి తీసుకువెళ్ళింది అని చెప్పుకుంటున్నారు అన్నాడు జోనస్. అప్పుడే ఎసేనియాను చూసి, క్షమించాలి, మీరెవరు అడిగాడు. ఆమె పేరు ఎసేనియా, ఆమె అనునాకి కాదు, ఆమె సిరియన్ అని జవాబిచ్చాడు మోస్టినియా. ఈమె సిరియన్ నుండి నన్ను కనుక్కోవడానికి వచ్చి 3 రోజుల క్రిందట నన్ను విడిపించింది. మేమిద్దరం 3 రోజులుగా అలీజా ఇంట్లో రహస్యంగా ఉన్నాము. అలీజా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. మీరైతే మేము ఏమి చేయాల్సింది, ఎక్కడికి వెళ్లాల్సింది చెబుతారని చెప్పడం ఆపాడు మోస్టినియా. కానీ మీరెందుకు క్షేమంగా లేరు అని చెప్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. నువ్వు బందీ అయింది అనునాకే చేతుల్లో కాదా అడిగాడు జోనస్. లేదు జోనస్, నన్ను లైరాలోని కొందరు ఉన్నతాధికారులు, రక్షక వ్యవస్థలోని కొందరు బంధించారు. నేను రహస్యంగా తెలుసుకున్నది ఏమిటంటే, మనలోనే కొందరు కౌన్సిల్ సభ్యులు నక్షత్ర ద్వారాన్ని ముట్టడి చేద్దామనుకుంటున్నారని. వీళ్లు తిరుగుబాటుదారులు అనునాకీతో కలిసి పనిచేస్తున్నారేమోనన్నది నా అనుమానం అన్నాడు మోస్టినియా.
నేను నా కాటేజ్లో ఉండగా నన్ను బంధించారు అంటూ సంగతి అంతా చెప్పాడు. అంతా విన్నాక ఆశ్చర్యపోవడం జోనస్ వంతైంది. ఎందుకు పోలీస్ అధికారులు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది అన్నాడు జోనస్. నా అనుమానం లైరా కౌన్సిల్ సభ్యులైన ఇద్దరి మీద ఉంది. ఒకరు క్రిసస్, మరొకరు స్త్రీ మోర్గి. మోర్గి నాకు దగ్గర కావాలని చాలా ప్రయత్నించింది. నక్షత్ర ద్వారం ఆక్రమణ గురించి నాకు తెలిసాక వీళ్ళిద్దరిని గమనిస్తే వీళ్ళు చాలాసార్లు కలుసుకుంటున్నారని రూఢి అయ్యింది. అధికారుల్లో ఎంతమంది ఈ తిరుగుబాటులో ఉన్నారో తెలియదు అన్నాడు మోస్టీనియా. ఈజే ఈ సంభాషణంతా మౌనంగా వింటోంది. తాతగారు ఈ విషయంలో నాకు తెలిసిన ఒకరు సహాయపడగలరు అనిపిస్తోంది. అతను నక్షత్ర ద్వారం దగ్గర పనిచేస్తున్నాడు. అతను మా సోదరికి స్నేహితుడు. అతడు చాలా నమ్మకస్తుడు, దేశభక్తుడు. అతని పేరు జినోర్ అంది ఈజే. జినోర్ నాకు తెలుసు అంది ఎసేనియా కల్పించుకుంటూ. మన నక్షత్ర ద్వారాన్ని సందర్శించినప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. బ్లూ డ్రెస్సులో ఉండి మనకు డ్రింక్ తెచ్చి ఇచ్చాడంది. అవునవును, గుర్తుకు వచ్చాడు. అతడిని నమ్మవచ్చునా అంది ఈజే. అడిగాడు మోస్టీనియా. ఖచ్చితంగా. అతడు మా సోదరుడు పియరిస్కి చిన్ననాటి స్నేహితుడు. అతనంటే నాకు మంచి గౌరవం. ఈజే, అయితే నువ్వు అతడిని కలిసి నక్షత్ర ద్వారం దగ్గర ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతోంది వగైరా సమాచారం తీసుకురాగలవా అడిగాడు మోస్టీనియా. ఈజే సరేనంది. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు జోనస్ మోస్టీనియా ముఖంలో ఎసేనియా పట్ల ఆసక్తి, ఎసేనియా మోస్టీనియాల మధ్య శక్తి పసిగట్టాడు. నక్షత్ర ద్వారాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఇద్దరూ తీవ్ర చర్చల్లో మునిగిపోయి ఉన్నారు. సైనికాధికారుల్లో కొందరు నాకు తెలుసు. పరిశోధనా విభాగంలో జ్వే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రేపు అతడిని కలుస్తాను. నువ్వు చెప్పిన క్రిసస్, మోర్గీల గురించి వాకబు చేయమని చెబుతాను అన్నాడు జోనస్. కాసేపట్లో వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే బయటకు వెళ్లిన ఈజే, అలీజా తమ రవాణా నౌక దిగి లోపలికి వచ్చారు. మేము పైనుండి చూశాము. కనా స్టేషన్ చుట్టూరా దళాలు కాపలా కాస్తున్నాయి. కనా స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరినీ శోధిస్తున్నాయి. ఆ వైపుగా నగరానికి వెళ్లడం క్షేమం కాదు అన్నారు. అవును, ఇప్పటికే నా గురించి అందరి ఇళ్లలోనూ వెతుకుతూ ఉంటారు. మీ ఇంటికి కూడా రావచ్చు జోనస్. మేమింకా ఇక్కడ ఉండడం క్షేమం కాదు అన్నాడు మోస్టీనియా. మేమిద్దరూ అలీజా వాహనంలో వెళ్ళిపోతాము. పట్టుబడితే వాహనాన్ని దొంగిలించామని చెబుతాము అన్నాడు. అది 3వ డెకాన్ కావడంతో మోస్టీనియా లేచి నిలబడ్డాడు. ఈజే, నువ్వు నగరానికి వెళ్ళి జినోర్తో మాట్లాడడం చాలా ముఖ్యం. నక్షత్ర ద్వారాన్ని రక్షించుకోవడానికి అతడి సహాయం ఎంతో అవసరం. ఒకవేళ నిన్ను వాళ్ళు వాకబు చేస్తే మీ సోదరుడు పీరిస్ను కలుసుకోవడానికి వెళుతున్నానని చెప్పు. నీకు ఏమాత్రం వీలు కాకపోయినా నువ్వు జినోర్ను కలవద్దు. రాత్రి నీ సోదరుడితో గడిపి ఉదయం తిరిగి ఇక్కడికి వచ్చేయి. అలాగే జోనస్, మీరు సైన్యంలోనూ లైరా కౌన్సిల్లోనూ ఏమి జరుగుతోంది, క్రిసస్, మోర్టీల సంగతేమిటి అన్నది మీ నేస్తం జ్వేతో మాట్లాడండి. అది మాకు ఎంతగానో సాయపడుతుంది. ఇక నేను ఎసేనియా నక్షత్ర ద్వారం వైపు వెళతాము. బహుశా ఇక వాళ్ళు మా కోసం వెతకటానికి అదే చివరి ప్రదేశం చెప్పడం ముగించాడు మోస్టీనియా. నేను వెళ్ళి నా మరో మిత్రుడి దగ్గర కొన్నాళ్లు ఉంటాను. నా వాహనాన్ని ఎవరో దొంగిలించారు కాబట్టి, 3 అధికారులు ఎవరో నేరస్తుల గురించి నా ఇంటిని సోదా చేశారు కాబట్టి నేను నా మిత్రుడి ఇంట్లో ఉంటానని చెబితే నమ్మడానికి కూడా వీలుగా ఉంటుంది అంది అలీజా. అలీజా, ఈజే వెళ్ళిపోయారు. ఎసేనియా, మోస్టీనియా కాసేపు అలాగే కూర్చున్నారు. నెమ్మదిగా ఊదారంగు ఆకాశంలో పగటి కాంతి తగ్గిపోతూ ఉండగా ఇద్దరు జోనస్ వెనుక తలుపు గుండా బయటకు వెళ్లి అలీజా రవాణా నౌకలో కూర్చున్నారు. ఇద్దరు పియరిస్ బట్టలు, ముదురు రంగు షర్టు, పొడుగాటి ప్యాంట్లు వేసుకున్నారు. ఎసేనియా తన నడుముకు చుట్టుకున్న చిన్న సంచిలో కత్తి, కొన్ని పండ్లు, డ్రై ఫ్రూట్స్, 10 మూలికా గుళికలు కట్టుకుంది. జోనస్ ఇద్దరికి కళ్లకు పెట్టుకునే అద్దాలు కూడా ఇచ్చాడు. నక్షత్రపు ద్వారపు యొక్క కాంతిని భరించడానికి కళ్లకు అవి అవసరం. వాళ్ళు ఇక ఆలస్యం చేయకుండా ఎమరాల్డ్ హిల్స్ మీదుగా ఎగిరారు. చాలా తక్కువ కాంతితో ప్రయాణిస్తున్నారు. ఎసేనియా ఆలోచిస్తూ ఉంది, నక్షత్ర ద్వారం దగ్గర వీళ్ల కోసం ఏమి కాచుకుందా అని. అసలు ఈ అలీజా పాత వాహనంలో అక్కడి దాకా వెళ్లగలమా అని సందేహిస్తోంది. ఆమెకు హఠాత్తుగా తన మెడలోని తాళం చెవి గుర్తొచ్చింది. మెడలో నుండి దాన్ని తీసి చేతుల్లో పట్టుకుని వేళ్లతో రుద్దింది. ఆల్డిబ్రాన్ యువకుడు నేర్పిన మంత్రాన్ని 9 సార్లు జపించింది. వెంటనే తాళం చెవి వేడెక్కి ఆ వేడి ఆమె ఒళ్లంతా పాకింది. అప్పుడు ఆమె, లైరా నక్షత్ర ద్వారానికి ఆవల ఉన్న ప్రియమైన స్నేహితులారా, మాకు దారి చూపించండి. నక్షత్ర ద్వారాన్ని ఎలా కాపాడాలో చెప్పండి. దాని శక్తులను భరించే సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి. లైరా మరి ఇతర 12 పరిణామాలలోని ఆత్మలను కాపాడడానికి మాకు సాయం చేయండి అని అడిగింది. ఆమె ఇలా చెప్పడం జరిగిందో లేదో ఆమె మనసులో ఓ చిత్రం తయారైంది. 2 వ్యక్తులు, ఆడ మగ, ఒక సంచిలోకి ఏదో తోసి పైన గట్టిగా కడుతున్నారు.
ఆపై ఇద్దరూ దాన్ని తోసుకుంటూ ఒక రవాణా నౌక వైపు లాక్కెళుతున్నారు. ఆ నౌక నక్షత్ర ద్వారానికి జనాన్ని తీసుకువచ్చేది. ఆ నౌక వెనక సీట్లో ఆ సంచిని తోసి ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. డ్రైవర్తో ఏదో మాట్లాడారు. ఆ డ్రైవర్ ఎసేన్యాను ఆమె బృందాన్ని నక్షత్ర ద్వారం ద్వారా తీసుకువచ్చిన ఆ నౌక డ్రైవరే. నౌక కదిలింది. ఎసేన్యా కళ్ల ముందు దృశ్యం మాయమైంది. ఇదంతా మోస్టినియాతో చెప్పింది. ఆ ఇద్దరు ఎలా ఉన్నారు అడిగాడు మోస్టినియా. ఆవిడ బాగా పొడవుగా ఎర్ర జుట్టుతో ఉంది. ఆమె కన్నా కాస్త పొట్టిగా ఉన్నాడు అతను. అతనికి వంకీలు తిరిగిన ముదురు గోధుమ రంగు జుట్టు ఉంది అంది ఎసేన్యా. వాళ్ళిద్దరూ క్రిసస్ మోర్గీలే, లైరా కౌన్సిల్లో సభ్యులు. నువ్వు చూసిన దృశ్యం ఇప్పుడు జరుగుతోందా అడిగాడు. అనే అనుకుంటున్నాను అంది ఎసేన్యా. అదిగో నక్షత్ర ద్వారం యొక్క లైటును సమీపిస్తున్నాము. వీలైనంత వరకు వెళ్ళి ఆ తరువాత నడుద్దాము అంది. నక్షత్ర ద్వార శక్తులు సిరియస్కి చెందిన ఎసేన్యా శక్తులను ఏమాత్రమూ సరిపోవు. మనం వాహనం దిగ్గానే నా చేతిని పట్టుకొని నా పక్కనే నడు. నక్షత్రపు ద్వారపు శక్తి నిన్ను లాగినట్లు అనిపిస్తోంది, కానీ ఏమీ కాదు. పూర్తిగా నక్షత్ర ద్వారాన్ని సమీపించగానే కాసేపు ఆగి ఏం చేయాలో నిర్ణయిద్దామన్నాడు మోస్టినియా. ఆ పాత రవాణా విమానాన్ని ఆపగానే ఎసేన్యాలో శక్తిలో మార్పు. ఏదో లాగేస్తున్నట్లు భావన. అయినా మోస్టినియా మాట మీద నమ్మకం ఉంచి కిందకు దిగింది. నెమ్మదిగా నక్షత్ర ద్వారం కాంతి వైపుకు అడుగులో అడుగు వెయ్యసాగారు. ఏమీ పర్వాలేదు ఎసేన్యా అన్నాడు పాలిపోతున్న ఎసేన్యా ముఖాన్ని చూస్తూ మోస్టినియా. దగ్గరగా లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. ఎన్నో నెలల ప్రేమ విరహం ఆమెను చుట్టుముట్టాయి. చేరువైన పెదాలు ఎంతకీ విడిపడలేదు. మోస్టినియా భుజం మీద తలవాల్చి ఎసేన్యా ఏడ్చింది. ఎసేన్యా అంటూ ఆమె తలని పైకెత్తాడు మోస్టినియా. గుర్తు ఉంచుకో, ఈ రాత్రి మనం చెయ్యబోతున్నది అతి ముఖ్యమైనది. ఈ 12 దిగువ స్థాయి పరిధుల లోకాలలోని ఆత్మలన్నింటి కోసము మనం ఈ నక్షత్ర ద్వారాన్ని రక్షించాలి. మన జీవితాలు అంతమైపోయినా సరే ఐ లవ్ యూ, నిన్ను నేను రక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అంతా సవ్యంగా జరుగుతుందని నమ్ము, సరేనా అన్నాడు ప్రేమగా. సో ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. రేపు వెల్లడి చాప్టర్ 18 దీని గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. Thank you all for listening.